హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్ టాపిక్, కానీ కంటెంట్ మాత్రం బాగుంది. పేపర్లో చూసి ఆ స్టోరీ చదివాను, బాగా అనిపించింది. అందుకే వీడియో రూపంలో చెప్దామని ట్రై చేశాను. వినేద్దాం. కంటెంట్ అయితే బాగుంటుంది. ల్యాగ్ ఏం చేయకుండా మీకు చిన్నగా చెప్పిస్తాను. ఒక అడవిలో ఒక ఏనుగు ఉంటుంది. రోజు అది ఆ అడవిలోంచి బయటికి వెళ్ళడం, మళ్ళీ లోపలికి రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఒక చెట్టు దగ్గర సేద తీరుతుంది. కూర్చున్న దగ్గరే తనకి నిద్ర పట్టేస్తుంది. అది నిద్రలోకి జారిపోతుంది. ఒక మూషికం రోజు ఆ ఏనుగుని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏనుగు రంగు నా రంగు సేమే కదా, ఏనుగు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది అని మూషికం ఆ, అభిప్రాయపడుతుంది. అప్పుడు మూషికం ఒకరోజు చూస్తుంది. రోజు ఏనుగు వచ్చి వెళ్ళిపోతుంటది. ఒకరోజు అబ్జర్వ్ చేస్తుంది. ధైర్యంగా ఏనుగు దగ్గరికి వెళ్తుంది. ఏనుగు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి అడుగుతుంది, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను అని మూషికం ఏనుగుకు చెప్తుంది. అప్పుడు ఏనుగు చిన్నగా ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతుంది. ఏం సమాధానం చెప్పకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఏనుగు మూషికంకి కనబడుతుంది. అప్పుడు మూషికం తన అర్రలోంచి బయటకు వచ్చి మళ్ళీ వెళ్తుంది. ఏనుగు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతుంది, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వు అని. అప్పుడు మళ్ళీ ఏనుగు ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇంకో రోజు మళ్ళీ వస్తుంది. అప్పుడు ఏనుగు రిటర్న్ ఒకటి చెప్తుంది, నా సైజు పెద్దగా, నువ్వేమో ఇంత చిన్నగా ఉన్నావు, నీతో నాకు స్నేహం ఏంటి అని ఏనుగు చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు మూషికం చిన్నగా ఫీల్ అవుతుంది. అదేంటి, సైజులో పెద్దగా ఉంటే ఏంటి, ఫ్రెండ్షిప్ చేయకూడదా అనుకుంటుంది. అనుకుని ఫీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది ఏనుగు. అప్పుడు వేటగాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏనుగుని. కాపు కాసి మరి అది నిద్రపోతున్న సమయంలో వల వేస్తారు. వల వేసి దాన్ని బంధించుతారు. బంధించి తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి కదా, ఆ వెహికల్ తేవడానికి వేటగాళ్ళు ఏనుగును అక్కడే బంధించి వెళ్ళిపోతారు. అప్పుడు మూషికం అర్రలోంచి వచ్చి ఏనుగును, వలలో చిక్కిన ఏనుగును చూసి షాక్ అవుతుంది. వెంటనే తను ఏనుగు దగ్గరకు వచ్చి, ఏంటి నీకు ఇలా అయింది, నేను నీకు సహాయం చేస్తాను, ఎలాగోలా నేను ఈ వల నుంచి బయటకు తీసుకొస్తాను అని చెప్పి మూషికం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తన మిగతా స్నేహితులను కూడా తీసుకొస్తుంది. ఇక అన్ని మూషికాలు కలిసి ఆ వలను చిన్నగా చిన్నగా కొరుకుతూ ఉంటుంది. కొరకడం వల్ల వలలోంచి ఏనుగు బయటకు వస్తుంది. అప్పుడు అనుకుంటుంది ఏనుగు, నేను నాతో స్నేహం వద్దు వద్దు అని మూషికానికి ఎన్నోసార్లు చెప్పాను కదా, చూడండి ఇప్పుడు తనతో స్నేహం చేయకుండా కూడా తను నన్ను కాపాడింది అని ఏనుగు రియలైజ్ అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఏనుగుకి, ఈ స్నేహంలో కూడా ఇన్ని హెచ్చు తగ్గులేందుకు, ఈ పెద్ద సైజు చిన్న సైజు ఇవన్నీ ఏంటి, ఫ్రెండ్షిప్ లో కూడా ఇవన్నీ ఉంటాయా అని ఏనుగు చిన్నగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మూషికాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏనుగు థ్యాంక్స్ చెప్తుంది. ఇతర మూషికాలకు కూడా థ్యాంక్ యూ చెప్తుంది. ఎందుకంటే నేను ఎన్నిసార్లు తను పదే పదే నాతో ఫ్రెండ్షిప్ చేయండి చేయండి అన్నా కూడా నేను విర్ర వీగిపోయి నేను పెద్ద సైజులో పెద్ద హుందాతనంగా ఉంటాను, ఈ చిన్న మూషికంతో నాకెందుకు స్నేహం అని ఏనుగు అనుకుంటుంది కదా. అప్పుడు ఫీల్ అవుతుంది. అప్పుడు రియలైజ్ అవుతుంది, స్నేహంలో ఇవన్నీ ఏమీ ఉండకూడదు. స్నేహం చేయడానికి ఆ హెచ్చు తగ్గులు, ఈ పెద్ద తనాలు ఇవన్నీ అవసరం లేదు. మంచి మనసుంటే చాలు స్నేహం చేయడానికి అని అనుకుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైందా నేను ఏం చెప్పానో? స్నేహం చేయడానికి అవన్నీ ఏమి అవసరం ఉండదు. ఆ హుందాతనం కానీ ఆ పొగరు కానీ ఏది అవసరం ఉండదు. మంచి మనసుంటే చాలు. ఏ జెండర్తోనైనా తోనైనా మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని మూషికం అయితే నిరూపించింది. అప్పుడు ఇక ఏనుగు ఫ్రెండ్షిప్ చేయడానికి అంగీకరించింది కాబట్టి మూషికం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ స్టోరీ. సో చూడండి ఫ్రెండ్స్, స్నేహం చేయడానికి చిన్న పెద్ద తేడా లేదు, తారతమ్యాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు, ఏది లేకుండా వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. మూషికం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎన్నిసార్లు అన్నా కూడా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయలేదు కదా, ఇప్పుడు చూడు అని అది కూడా ఒక చిన్న నవ్వు నవ్వి ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోతారు.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ షేర్ టు ఎవ్రీ వన్. సో మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.